ఓం శ్రీ సాయిరామ్. ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వ ప్రచోదయాత్. శ్రీ సత్యసాయి బాబా వారి 100వ జన్మదిన వేడుకల సందర్భంగా మన సత్యసాయి సేవా సంస్థలు ఆంధ్రప్రదేశ్ వారి సౌజన్యంతో ఈ సత్యసాయి 100వ జన్మదిన సందర్భంగా జరుగుతున్న సత్యసాయి శతకథారవళి కార్యక్రమానికి నాకు ఈ అవకాశం కల్పించిన స్వామివారికి, సత్యసాయి సేవా సంస్థల వారికి కృతజ్ఞతావందనలు తెలియజేసుకుంటూ ముందుకు సాగుతాం. మీరు స్వామివారి అనుగ్రహంలోకి ఎలా మరియు ఎప్పుడు వచ్చారు? అది 1966వ సంవత్సరం. మా నాన్నగారు, మా అమ్మగారు, మా నాన్నమ్మ గారితో సహా నేను, మా చెల్లెలు, మా తమ్ముడు బయలుదేరి బెంగళూరు నుంచి శ్రీశైలం వెళ్ళే ప్రయత్నంలో పెనుగొండ అనే స్టేషన్లో దిగాం. అక్కడ ట్రైన్ మారి శ్రీశైలంకి వెళ్ళవలసిన పరిస్థితి. అయితే అక్కడ ఒక తమిళియన్ ప్లాట్ఫారం మీద ఆయన కూర్చుని ఉన్నారు. వారి పక్కనే మేము కూడా వెయిట్ చేస్తున్నాం ట్రైన్ కోసం. ఏదో మాటల సందర్భంగా ఆయన ప్రస్తావించారు, ఎక్కడికి వెళ్తున్నారు అంటే, ఇలాగ శివరాత్రి సందర్భంగా మేము శ్రీశైలం వెళ్తున్నామండి అని మా నాన్నగారు చెప్పారు. ఆయన ఒక్క నిమిషం అలా చూసి, అంత దూరం శ్రీశైలం వెళ్తున్నారు, పక్కనే ఉండే పుట్టపర్తి వెళ్ళలేరా మీరు అని అడిగారు. పుట్టపర్తి ఎక్కడుందండి మా నాన్నగారు అడిగారు. అప్పుడు దాకా మాకు సత్యసాయి బాబా గారి తనకు పేరు వినడం కానీ, అది పుట్టపర్తి అనే ఊరు దగ్గర ఉన్నారని కానీ మాకు అవగాహన లేదు. అయితే పక్కనేనండి 30 కిలోమీటర్ల దూరంలోనే పుట్టపర్తి అనే గ్రామం ఉన్నది. అక్కడ సత్యసాయి బాబా గారు అవతార పురుషుడు, ఆయన అక్కడ వెలిసి ఉన్నారు. ఆయన శివరాత్రి సందర్భంగా విపరీతమైన వేడుకలు జరుగుతాయి, చాలామంది భక్తులు వస్తూ ఉంటారు. సో వారిని అందరినీ మీరు వెళ్ళి చూసి ఆ శివరాత్రి ఫెస్టివల్స్లో పాల్గొని స్వామి తీసే ఆత్మలింగాన్ని దర్శించుకొని మీరు ముక్తి పొందండి, శ్రీశైలంకి ఎప్పుడైనా వెళ్ళొచ్చు అని ఒక టర్నింగ్ జరిగింది ప్రయాణంలో. మీ మొదటి దర్శనం ఎలా జరిగింది? ఆ సమయంలో మీకు ఏ విధమైన అనుభూతి కలిగింది? ఈయన సత్యసాయి బాబా గారిని సంధించడం అన్నది ఆయనకి ఒక మంచి అనుభూతి కలిగి, సరే బయలుదేరి వెళ్ళిపోదామని చెప్పేసి డిసైడ్ చేసి అక్కడి నుంచి బస్సులోని బయలుదేరి పుట్టపర్తి చేరాం. పుట్టపర్తి చేరిన తర్వాత అక్కడ మాకు ఏమీ కనబడలేదు, రోడ్డు లేదు, బజారు లేదు, ఏమీ లేదు. ఎక్కడ ఉండాలి ఏంటి అన్నది అర్థం కాల. అక్కడ భక్తులు 2-3 కనబడితే వారిని అడిగాం, అయ్యా ఇలాగ మేము శివరాత్రి అని వచ్చాము, మాది విజయనగరం యాక్చువల్గాను, అక్కడి నుంచి వచ్చాము మేము ఎక్కడ ఉండాలి అని. అదేంటి సాయిరాం, ఈ లోపలంతా చెట్లు ఉన్నాయి కదా, ఆ చెట్లన్నీ మనవే, ఏ చెట్టు కిందైనా ఖాళీ చూసుకుని అక్కడ మీరు మీ తాలూకు సామాన్లు పెట్టుకుని అక్కడ ఉండండి. తర్వాత మీ స్థానవది చిత్రావతికి వెళ్ళాలి, అక్కడ స్థానవది చేసుకుని చిత్రావతి నుంచి వచ్చి స్వామివారి దగ్గర కూర్చుంటే మీరు శివరాత్రి పండగల్లో కంప్లీట్గా పార్టిసిపేట్ చేయొచ్చు అని వారు మనకి సెలవిచ్చారు. సరే అని చెప్పి లోపలికి వచ్చే చెట్లు ఉన్నాయి. నాకు తెలిసి, నాకు గుర్తు, నేను ఇప్పుడు 10 సంవత్సరాలు నాకు, కానీ బాగానే గుర్తున్నది. ఒక చెట్టు కింద సామాన్లన్నీ పెట్టి చిత్రావతి నదికి వెళ్ళి స్నానాలు అవి చేసుకుని వచ్చి, అప్పుడు పూర్ణచంద్ర ఆడిటోరియంలో స్వామివారు కార్యక్రమాలు జరుగుతుండేవి. మేము సాయంత్రం వచ్చాము, మధ్యాహ్నం వచ్చి స్నానం అది చేసుకుని అక్కడ చిన్న క్యాంటీన్ ఉంటే అక్కడ భోజనం చేసి
సాయంత్రం భజనకి వెళ్ళి కూర్చున్నాం. భజన అవుతున్నది. రాత్రి 12 గంటల సమయంలోనే స్వామి 10 గంటలకు వచ్చారు. వచ్చి భజనలో పాల్గొని 12 గంటల సమయంలో ఆత్మలింగం తీశారు. అది ఫస్ట్ టైం అనుభూతి. గులాబీ రంగులో ఉండే లింగాన్ని ఈ సైజు లింగం తీసి చూపించారు అందరికీ. దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా భజనలు 1 గంట దాకా వెళ్ళాయి. 1 గంట వెళ్ళిన తర్వాత కంటిన్యూస్గా భజన, అఖండ భజన, స్వామి బయలుదేరి వెళ్ళారు. అఖండ భజన అవుతున్నది. అలాగా తెల్లవారులు భజన చేశారు. పొద్దున్న స్వామి అందరికీ పులిహార పంచారు. స్వామి స్వయంగా అందరికీ తన చేతితోటి సర్వ్ చేసి అందరికీ పులిహార ఇచ్చి పంపించాడు. వచ్చాం, మళ్ళీ కాసేపు రెస్ట్ తీసుకుని చిత్రావతి పోయి స్నానాలు చేసుకుని అక్కడే బట్టలు ఆరేసుకుని మళ్ళీ చెట్టు కిందకు వచ్చి కూర్చున్నాం. ఈ రాత్రి ఏం జరిగిందంటే ఒక సంఘటన జరిగింది మాకు. పూర్ణచంద్ర ఆడిటోరియం నుంచి వెనక్కి వస్తూ ఉంటే మా అమ్మగారు, మా మామగారు, మా చెల్లి ఆ ముగ్గురు కలిసి వేరేగా వచ్చారు. నేను, మా నాన్నగారు వేరేగా వచ్చాం. మధ్యలోని మా నాన్నగారు తప్పిడిపోయారు. తప్పిడిపోతే మా అమ్మగారు వాళ్ళు వెతుక్కున్నారు, వాళ్ళకి కనబడలేదు. మేమిద్దరం చెట్టు కిందకు వచ్చేసాం. మా నాన్నగారు, నేను. మా మామగారు, మా మామగారు మిస్ అవ్వడంతో మా అమ్మను, మా చెల్లి వచ్చేసి ఆ చెట్టు కింద కూర్చుని వెతుకుతున్నారు ఎక్కడెక్కడని. మేము చెట్టు కిందకు వచ్చేసరికల్లా మా అమ్మ మా నాన్నగారితో, మీ అమ్మగారు కనబడలేదు, ఎక్కడ ఈ క్రౌడ్లో ఎక్కడో తప్పిడిపోయారు, ఎంత వెతికినా కనబడలేదు, ఎక్కడ ఉండిపోయారు ఏమంటే మీరు ఒకసారి వెళ్ళి వెతకండి అన్నారు. అంటే నేను, మా నాన్నగారు టార్చ్ లైట్ తీసుకుని ఆ రాత్రి 1 గంట సమయంలోనే వెతకడం ప్రారంభిస్తే ఎక్కడ కనబడిపోయేసరికల్లా అక్కడ 2-3 అడిగితే వాళ్ళు అన్నారు, మీ అర్ధరాత్రి కూడా ఎక్కడ పట్టుకుంటారంటే ఆవిడని, మీరు తిన్నగా స్వామివారి మందిరం దగ్గర పడుకోండి, అక్కడ కస్తూరి గారిని ఒక ఆయన ముసలాయన ఉంటారు, ఆ ముసలాయన్ని మీరు మీ తాలూకా ప్రాబ్లమ్ని ఆయనకి చెప్పండి, ఆయన తెలుగు రాదు, ఇంగ్లీష్లో మాట్లాడండి అని చెప్పాడు. మా నాన్నగారు వెళ్ళి ఆయనతోటి ఈ తప్పిడిపోయిన వ్యవహారం విషయం చెప్తే ఆయన, మీరు ఎక్కడే ఉండండి, నేను స్వామివారి దగ్గరికి చెప్తానని చెప్పి ఆయన మేడ మీదకి వెళ్ళి ఒక 10 నిమిషాల్లో కిందకు వచ్చారు. వచ్చి స్వామివారికి చెప్పానండి, ఆవిడ చెట్టు కింద దింపేశారట, మీ చెట్టు కిందకి ఆవిడ వచ్చేసారట, మీరు వెళ్ళండి అక్కడికి ఏం చెప్పారు. చెప్తే అలాగే అని చెప్పేసి మేము ఇద్దరం వెనక్కి చెట్టు కిందకి వచ్చేసారు కదా, మా మామగారు చెట్టు కింద కూర్చుని ఉన్నారు మా అమ్మతోటి. మా నాన్నగారు గట్టిగా ఎక్కడ తప్పిడిపోయావు అది ఇది అని చెప్పేసి మా మామగారిని అడిగితే, నేను అక్కడే ఉన్నాను రా, నాకు దారి కనపడలేదు, కోడలేమో వెళ్ళిపోయింది, చూసుకోలేదు, నేను రాలేకపోయాను, కానీ ఒక 30 ఏళ్ల కుర్రాడు నన్ను చేయి పట్టుకొని రండి మామగారు నేను దింపేస్తానని చెప్పి చిన్నగా తీసుకొచ్చి చెట్టు కింద దింపేశాడు ఆయన. మరి ఆయనకి చెట్టు ఈ వ్యవహారం ఎలా తెలిసిందో నాకైతే అర్థం కాలేదు. నన్ను మళ్ళీ దింపేసిన తర్వాత ఆయన వెళ్ళిపోయారు. అంటే నువ్వు చూసావా ఆయన ఎప్పుడైనా చెట్టు కింద మనం కూర్చుని చుట్టుపక్కల ఉండే చెట్టు దగ్గర ఎప్పుడైనా చూసావా అంటే లేదు నేను ఎప్పుడూ చూడలేదు అంటే, చుట్టుపక్కల వాళ్ళు అంతమంది అన్నారు, లేదండి స్వామి మానవ రూపంలోనే ఇంకొక రూపంలో వచ్చి దింపేసి చేస్తుంటారు భక్తులందరికీ, ఇది మేము చాలా అనుభవాలు ఉన్నాయి ఇక్కడ చాలామందికి, మీరు అదృష్టవంతులు, మీకు మీ మామగారికి దర్శనం కుదిరింది ఆ విధంగాను. సరే అంటే అప్పుడు వెంటనే అక్కడే కూర్చుని స్వామివారికి ఒకసారి కృతజ్ఞతలు తెలుపుకుని నిద్రలోకి వెళ్ళాము. పొద్దున్నే వెళ్ళి మళ్ళీ దర్శనం చేసుకుని 1 రోజు తర్వాత మేము బయలుదేరి వెనక్కి వచ్చేసాం. అది 66 సంఘటన. తర్వాత 67లోనే మా అక్క మ్యారేజ్ అయింది, పెద్దక్క మ్యారేజ్ అవ్వడం, మా ఆడవాడి మళ్ళీ 70లో వెళ్ళాను. 70లో నేను వెళ్ళినప్పుడు స్వామి తనకు వరండాలోనే కూర్చునేవాడు అంతమంది, ముందంతా ఇసుక. స్వామివారు ఇంటర్వ్యూకి పిలిచారు. ఇంటర్వ్యూకి పిలిచినప్పుడు అక్కడ ఆనవాయితీ ఏంటంటే మా నాన్నగారిని పిలిచారు. మా నాన్నగారు పిలిస్తే మా నాన్నగారు ఒక్కరే వెళ్ళిపోతున్నారు, తెలీదు ఎంతమంది వెళ్ళాలో తెలియదు. అప్పుడు అక్కడ వాళ్ళు చెప్పారు, లేదండి ఇంటి యజమాని పిలిస్తే మొత్తం ఫ్యామిలీ అంతా వెళ్ళొచ్చు, మీరు అందరూ కూడా వెళ్ళండి అంటే, అటు లేడీస్ నుంచి మా అమ్మ, ఇటు నుంచి నేను, మేము అంతమంది లేచి నిలబడి ఇంటర్వ్యూ రూమ్లోకి వెళ్ళాము. మా మామగారు, నేను,
మా నాన్నగారు, మా అమ్మ, మా తమ్ముడు, మా చెల్లి. వెళ్ళిన తర్వాత మా అక్కల ముగ్గురు ఉండిపోయారు. వాళ్ళు పెద్ద చదువులు చదువుతున్నారు అప్పటికేను. వాళ్ళు ముగ్గురు విజయనగరంలో ఉండిపోయారు. మేము ఒక్కడే వెళ్ళాం. స్వామి మాట్లాడారు. మాట్లాడిన తర్వాత ఫస్ట్ వెళ్తూనే నీకు యాక్సిడెంట్ అయింది, నేనే కాపాడాను అన్నారు మా నాన్నగారు. మా నాన్నగారు స్టన్ అయిపోయారు. ఆయనకు 67లోనే రైల్వే ట్రాక్ మీద వెళ్తూ ఉంటే ఒక పెద్ద యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్లోనే ఒక 2 నెలలంతా హాస్పిటల్లో ఉన్నారు. తర్వాత కోలుకున్న తర్వాత 70లో వెళ్ళినప్పుడు ఇలా లోపలికి వెళ్ళి అడుగుపెట్టి కూర్చున్నాం. స్వామి పాదాభివందనం చేసుకుని పాద నమస్కారం చేసుకున్న తర్వాత ఇలా కింద కూర్చున్నాం. కూర్చున్న వెంటనే స్వామి ఇదే మాట మొట్టమొదటి, నీకు యాక్సిడెంట్ అయింది, నేనే నిన్ను కాపాడాను అని అన్నారు. స్వామి కృతజ్ఞతలు అన్నారు నాన్నగారు. అన్న తర్వాత ఏమిటి నీ సంగతి అన్నారు. అంటే ఏం లేదు స్వామి, భగవంతుడి దగ్గరికి వచ్చాము, మేమేం చెప్తాం మీకు, మాకు ఏమి కోరికలు లేవు స్వామి, మీ తాలూకా కరుణా కటాక్షాలు మాకు ఉంటే చాలు మా ఫ్యామిలీ మీద, మాకు ఇంకేమీ అక్కర్లేదు అన్నారు స్వామి మా నాన్నగారు. నీ ఫ్యామిలీని చూసుకునే బాధ్యత నాది, నీ కొడుకులు ఇద్దరూ శుభ్రంగా చదువుకుంటారు, పెద్ద ఉద్యోగాలు చేస్తారు, మిగతా ఆడపిల్లలందరికీ మీ ఇంటికి వచ్చి అల్లుళ్ళు పెళ్లి చేసుకుని వెళ్తారు అని చెప్పారు. సరే స్వామి అన్నారు. మిగతా ఆధ్యాత్మిక విశేషాలు 2 విషయాలు చెప్పారు. చెప్పిన తర్వాత బయటకు వచ్చేసాం.